హాయ్ గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పైథాన్ యొక్క సింటాక్స్, కామెంట్స్ వీటి గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. దానికోసం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే విఎస్ కోడ్ని అయితే ఓపెన్ చేస్తాను. మీరైతే విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసుకోండి. నేను విఎస్ కోడ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే విఎస్ కోడ్ని అయితే ఓపెన్ చేశాను. ఇది ప్రీవియస్ది. నేనైతే దీన్ని తీసేస్తాను. అండ్ మనమైతే ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. నేనైతే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. syntax.py అని అయితే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, నేనైతే ఓల్డ్ ఫైల్స్ని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనమైతే సింటాక్స్ రాద్దాం. మనం పైథాన్లో ఏదైనా ప్రింట్ చేయాలంటే ప్రింట్ అని అయితే యూజ్ చేస్తాం. మనమైతే ప్రింట్ ఫంక్షన్ అయితే రాసాను. ఫస్ట్ ప్రింట్ ఈ ఫంక్షన్లో మనం డబుల్ కోట్స్లో ఏదైతే ఎన్క్రిప్ట్ చేస్తామో అదైతే మనకి ప్రింట్ అవుతుంది. నేనైతే హలో వరల్డ్ అని రాస్తాను. ఇప్పుడైతే దీన్ని రన్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. చూడండి ఇక్కడైతే హలో వరల్డ్ అని వచ్చింది. ఇలా మనమైతే పైథాన్లో అయితే రాస్తాము. ఇక్కడ హలో వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్ అండ్ ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. మనం ఏదన్నా కానీ పైథాన్లో ప్రింట్ చేయాలంటే ఈ ప్రింట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఓకే, మీరు ప్రింట్ ఎలా రాయాలో చూసారు కదా. ఇప్పుడు పైథాన్లో ఇండెంటేషన్ అంటే ఏంది అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ నేనైతే ఒక ఇఫ్ స్టేట్మెంట్ తీసుకుంటాను. ఇఫ్ ట్రూ అయితే కోలన్, చూడండి కోలన్ పెట్టిన స్పేస్ కొడితేనే 4 స్పేసెస్ తీసుకుంది. ఇక్కడ నేను ప్రింట్ కరెక్ట్ లైన్ అయితే రాస్తా. ఇక్కడ బ్యాక్ సైడ్లో 4 స్పేసెస్ ఉన్నాయి. 1 2 3 4 స్పేసెస్. వీటినే మనం ఇండెంటేషన్ అంటాం. ఈ కోలన్ ఎక్కడ యూజ్ చేస్తామో అక్కడ నుంచి ఖచ్చితంగా అయితే మనం ఇండెంటేషన్ ఇవ్వాలి. ఆ కోలన్ తర్వాత ఇండెంటేషన్ ఇవ్వలేదంటే అది ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. కోలన్ ఇచ్చామంటే ఖచ్చితంగా 4 స్పేసెస్ ఇండెంటేషన్ ఉండాలి. అప్పుడే మనకైతే ఇండెంటేషన్ ఎర్రర్ అనేది రాదు. మనం ఇది ఇక్కడే కాదు, మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్లో, లూప్స్లో అండ్ ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఇదైతే యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనమైతే కామెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. పైథాన్లో సింగిల్ లైన్ కామెంట్స్ ఎలా రాస్తామంటే హ్యాష్ యూస్ చేసి రాస్తాం. ఇలా హ్యాష్ యూస్ చేసి ఆ లైన్లో రాసినదంతా కామెంట్ అయిపోతుంది. గ్రీన్ కలర్లో వస్తుందంటే కామెంట్. అండ్ డబుల్ లైన్ మల్టీ లైన్ కామెంట్స్ ఎలా రాస్తామంటే త్రిబుల్ కోట్స్ తీసుకుంటాం. అండ్ ఇక్కడ త్రిబుల్ కోట్స్ తీసుకొని అండ్ మనం ఎక్కడి వరకు అయితే కామెంట్ చేయాలనుకుంటున్నామో లాస్ట్లో మళ్ళీ అక్కడ త్రిబుల్ కోట్స్ ఎన్క్రిప్ట్ చేస్తే మొత్తం ఆ బ్లాక్లో ఉండే కోడ్ అంతా మనకైతే కామెంట్ లెక్క అయిపోతుంది. మల్టీ లైన్ కామెంట్స్ని ఇలా త్రిబుల్ కోట్స్ యూస్ చేసి రాస్తాం. సింగిల్ లైన్ కామెంట్స్ని అయితే హ్యాష్ యూస్ చేసి రాస్తాం. అండ్ నెక్స్ట్ పైథాన్లో వేరియబుల్స్ అయితే చూద్దాం. వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్స్. మనం ఏదైనా సరే ఒక వాల్యూని ఒక దాంట్లో స్టోర్ చేస్తే దాంట్లోనే వేరియబుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఏ ఈక్వల్ టు 10 అని ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏ అనేది వేరియబుల్, ఏలో 10 అనే వాల్యూని స్టోర్ చేసాం. మనం ఎప్పుడైతే ఆ 10 అనే వాల్యూని తీసుకోవాలనుకుంటామో అప్పుడు మనం ఏని కాల్ చేస్తే 10 అనే వాల్యూ వస్తుంది. అలాగే ఇక్కడ బి ఈక్వల్ టు 20 అని ఇచ్చా. ఇప్పుడు మనం 20 వాల్యూని తీసుకోవాలంటే బి, ఎందుకంటే బిలో 20 వాల్యూని స్టోర్ చేసాం. అలా వేరియబుల్స్లో ఒక వాల్యూని స్టోర్ చేస్తాం. ఈ వేరియబుల్స్ని అయితే మనం ఎలా క్రియేట్ చేయకూడదు. మనం వేరియబుల్స్ని అయితే స్పెషల్ సింబల్తో స్టార్టింగ్లో మాత్రం స్పెషల్ సింబల్స్ కానీ అలాంటివి ఏం యూస్ చేసి క్రియేట్ చేయకూడదు.
నెంబర్స్ కానీ స్పెషల్ సింబల్స్ కానీ యూజ్ చేయకూడదు ఫస్ట్ స్టార్టింగ్లో. ఇక్కడ డాలర్ యూజ్ చేసాం కదా, అలా ఎర్రర్ వచ్చిందంటే అది తప్పని అర్థం. మనం ఒకవేళ అలా నెంబర్స్ ఏవైనా ఇవ్వాలనుకుంటే మనం తర్వాత అయితే ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ లెటర్స్తో స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్లో అయితే మనమైతే ఇవ్వచ్చు. చూడండి నేను ఇక్కడ ఇస్తున్నాను, ఇలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. స్పెషల్ సింబల్స్ అయితే తీసుకోదు, మనం నెంబర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇలా వేరియబుల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే సమ్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకొని a+b ఈ 2 వాల్యూస్ని అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి. నేనైతే ప్రింట్ చేస్తాను సమ్ని. ఎలా యాక్సెస్ చేసుకుంటాం అనేది మీకు అర్థమవుతుంది. ప్రింట్, నేనైతే ఇప్పుడు సమ్ని యాక్సెస్ చేస్తాను. సమ్ మనం డబల్ కోట్స్లో వేయకూడదు. డబల్ కోట్స్ ఇచ్చామంటే సమ్ అనేది ప్రింట్ అవుతుంది. మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఆ వేరియబుల్నే నేమ్నే ఇచ్చేయాలి సమ్ అని. డబల్ కోట్స్లో పెట్టామంటే అది సమ్ అని ప్రింట్ అవుతుంది, దాంట్లో ఉండే వాల్యూ అనేది ప్రింట్ అవ్వదు మనకి. సో మనమైతే ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి మనకైతే 30 అని వచ్చింది. ఎందుకు వచ్చిందంటే a+b చేసాం. అంటే a+b = a అండ్లో ఎంత ఉంది, 10 ఉంది, bలో ఎంత ఉంది, 20 ఉంది. మనం ప్లస్ చేసి ఏమవుతుంది, 30 వాల్యూ వస్తుంది. కాబట్టి ఇలా అయితే పైథాన్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ అయితే మనం డేటా టైప్స్ చూద్దాం. పైథాన్లో ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయనేది. పైథాన్ డేటా టైప్స్లో ఫస్ట్ అయితే ఇంటీజర్స్ నథింగ్ బట్ నెంబర్స్ 1 2 3 4 అలా ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఎన్ని నెంబర్స్ ఉంటాయి అవన్నీ ఇంటీజర్స్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్ నేనైతే నెంబర్స్ అని రాసి లైక్ 1 2 3 4 5 అండ్ 7 అలా ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే అవి ఇంటీజర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంటీజర్స్కి అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేనైతే నమ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో 10 అని స్టోర్ చేస్తాను. ఇప్పుడు టైప్ ఆఫ్ 10, ఈ టైప్ అనే ఫంక్షన్ ఎందుకు యూస్ అవుతుందంటే మనకి ఆ వేరియబుల్ యొక్క టైప్ అనేది మనకి చూపిస్తుంది. నేను ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ఓకే, మనమైతే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నమ్మని రాయాలి, ఎందుకంటే ప్రింట్ చేయాలి కాబట్టి టైప్ ఏదనేది. ఓకే, ఇక్కడ చూడండి మనకైతే int అని వచ్చింది. అంటే ఈ 10 అనేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి మనకి int అనే డేటా టైప్ వచ్చింది. అలానే మనం ఇక్కడ 0.4 అని ఇచ్చామంటే ఏమొస్తుందో చూడండి. నేను రన్ చేస్తాను. చూడండి ఇక్కడ ఫ్లోట్ వచ్చింది. అంటే మనకి ఏదైనా సరే 1 2 3 4 5 అలా ఎన్ని వాల్యూస్ ఉన్నా సరే అవి ఇంటీజర్స్ అయిపోతాయి. ఒకవేళ పాయింట్ వాల్యూస్ లైక్ 1.5 1.2 1.3 అట్లా ఏదైనా ఉందని సరే అది ఫ్లోట్ కిందకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎఫ్ అని ఇచ్చి ఇది రాస్తాను, మీకు అర్థమవుతుంది బాగా. ఎఫ్ ఇప్పుడు రన్ చేసినట్లయితే ఫ్లోట్కి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే నేను చూపిస్తాను. ఇప్పుడు 1.5 1.4 అండ్ 3.4 అండ్ 34.4 ఇలా ఎన్ని వాల్యూస్ ఉన్నా సరే అవి ఫ్లోట్ కిందకి వచ్చేస్తాయి. అంటే పాయింట్ వాల్యూస్ వచ్చాయంటే అవి ఖచ్చితంగా ఫ్లోట్ వాల్యూస్ అని అర్థం. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్స్. ఈ స్ట్రింగ్ డేటా టైప్స్లో అయితే మనమైతే ఆల్రెడీ మేము చూసాము. స్ట్రింగ్స్ అంటే డబుల్ కోట్స్లో రాస్తామని. నేను స్ట్రింగ్స్కి వేరియబుల్ వేసి తీసుకొని రామని రాశాను. ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. ఇప్పుడైతే మనం రన్ చేద్దాం. మనకైతే 3 వస్తాయి చూడండి. ఫస్ట్ది ఏమి ఇంటీజర్స్ అండ్ సెకండ్ది ఫ్లోట్ అండ్ థర్డ్ది స్ట్రింగ్. మనం స్ట్రింగ్స్ని అయితే సింగిల్ కోట్స్లో కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే బూలియన్ వాల్యూస్ ఉంటాయి. బూలియన్ వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్. అయితే బూలియన్ వాల్యూస్ ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ b = ట్రూ అని రాద్దాం. ట్రూ. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ టైప్
ఓకే. ప్రింట్ బి. ఇప్పుడేమొస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ బూలియన్ అని ఇచ్చింది. ఎందుకంటే బూలియన్ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. ఇక్కడ మనం ట్రూ ఫాల్స్ అని ఇచ్చినా కూడా మనకి బూలియన్ అనే ప్రింట్ అవుతుంది. చూడండి బూలియన్ అని వచ్చింది. ఇన్ కేస్ మనం ఏదైనా స్ట్రింగ్ అలా ఇచ్చామంటే ఇక్కడ స్ట్రింగ్లో మనం ఎన్కోడ్ దాన్ని డబుల్ కోస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఎర్రర్ వచ్చింది. మనం అయితే డబుల్ కోస్ట్ ఇద్దాం. ఇప్పుడు చూడండి అది స్ట్రింగ్గా మారుతుంది. చూడండి స్ట్రింగ్ అని వచ్చింది. ఇలా నేనైతే వీటిని ట్రూ అని ఇచ్చేసి రన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిస్ట్. నెక్స్ట్ డేటా టైప్ లిస్ట్. ఈ లిస్ట్ అనేది మ్యూటబుల్ డేటా టైప్. అంటే మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అండ్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ లిస్ట్ అనేది ఇండెక్స్ ఫాలో అవుతుంది. ఓకే, నేనైతే కొన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే క్రియేట్ చేస్తాను. ఇక్కడ రాస్తున్నాను యాపిల్, మ్యాంగో, బనానా అని. ఓకే, నౌ ప్రింట్ టైప్ ఆఫ్ లిస్ట్. ఇట్ గివ్స్ ద లిస్ట్. అంటే ఇది లిస్ట్ డేటా టైప్. ఈ లిస్ట్, సెట్స్, డిక్షనరీస్ వీటి గురించి అయితే మనం నెక్స్ట్ క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి అయితే సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇవి కొంచెం పెద్ద కాన్సెప్ట్స్. వీటిలో కొంచెం డెప్త్ ఉంటుంది. అంటే ఫంక్షన్స్ అలా దండి ఉన్నాయి. నెక్స్ట్ అయితే టూపుల్ని చూద్దాం. నేనైతే కాపీ చేశాను పైదే. ఇక్కడ టూపుల్లే కన్వర్ట్ చేసిన దీన్ని. అండ్ టూపుల్స్ని అయితే మనం బ్రేసెస్లో అయితే డినోట్ చేస్తాం ఇలా. ఇప్పుడు దీని టైప్ చూడండి, ఇదైతే టూపుల్ అని వస్తుంది. చూడండి మనకైతే టూపుల్ అని వచ్చింది. టుపుల్కి లిస్ట్కి డిఫరెన్స్ ఏమంటే టుపుల్ అనేది ఇమ్యూటబుల్. దట్ మీన్స్ మనం ఒకసారి క్రియేట్ చేశాక వాల్యూస్ని అయితే చేంజ్ చేయలేము టుపుల్లో. అండ్ ఇది అయితే ఇండెక్స్ ఫాలో అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ. డిక్షనరీలో అయితే కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి. మనం కీ వాల్యూస్ని రెండింటిని క్రియేట్ చేస్తాం ఈ డిక్షనరీలో. నేనైతే వేరే ఒక డిక్షనరీ తీసుకుంటాను పర్సన్ అని. అందులో మనమైతే ఈ డిక్షనరీస్ని ఫ్లవర్ బ్రేసెస్లో అయితే రాస్తాం. నేమ్ కోలన్ రామ్ అని ఇచ్చాను కదా. ఇక్కడ నేమ్ అనేది వాల్యూ కీ అండ్ రామ్ అనేది వాల్యూ. ఇక్కడ సెకండ్ దాంట్లో వచ్చేసి ఏజ్ అనేది వాల్యూ అండ్ ఏజ్ అనేది కీ అండ్ 20 అనేది వాల్యూ. అలానే ఇక్కడ నేమ్ అనేది కీ అండ్ రామ్ అనేది వాల్యూ. మనం యాక్సెస్ చేసుకోవాలంటే కీని యూజ్ చేసి వాల్యూని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్, డిక్షనరీ, టుపుల్, సెట్స్ గురించి అయితే మనం నెక్స్ట్ ఒక సపరేట్ వీడియో చేద్దాం. దాంట్లో అయితే క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వాటి గురించి. జస్ట్ ఈరోజు అయితే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం అయితే చెప్తున్నాను. కూడా టైప్ చెక్ చేద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ పర్సన్ అని. ఇప్పుడు మనకైతే ఇదేమొస్తుందంటే డిక్షనరీ అని వస్తుంది. చూడండి డిక్షనరీ వచ్చింది. దీస్ ఆర్ ద డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఇంటీజర్స్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్ అండ్ లిస్ట్, టుపుల్, డిక్షనరీ అండ్ సెట్స్ కూడా ఉన్నాయి. అవైతే మనం నెక్స్ట్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనమైతే కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ if, else if and else.
ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఏజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఎందుకు తీసుకుంటామంటే మనం రన్ టైంలో ఏదన్నా వాల్యూని ఇవ్వాలంటే ఇన్పుట్ అనే ఫంక్షన్ తీసుకుంటాం. నేనైతే ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాను ఎంటర్ ఏజ్ అని. నేనైతే ఒక సింపుల్ ప్రోగ్రామ్ అయితే రాస్తున్నాను మీకు అండర్స్టాండింగ్ రావడం కోసం. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ప్రింట్ అడల్ట్ అని ప్రింట్ చేద్దాం. అంటే ఏజ్ అనేది 18 అన్నా ఉండాలి, లేకపోతే 18 కన్నా ఎక్కువ ఉండాలి. అలా అయితే ఇది ప్రింట్ అవుతుంది. లేదంటే ఎల్సిఫ్, ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మనకి ఎల్సిఫ్ కండిషన్ లైక్ వస్తుంది లూప్ అనేది. అప్పుడు ఏమవుతుంది, ఏజ్ గ్రేటర్ దాన్ 18 అంటే 18 కంటే 12, ఏజ్ గ్రేటర్ దాన్ 12 ఉంటే ఏమని ప్రింట్ చేయమంటాం అంటే 12 కంటే ఎక్కువ ఉంటే టీనేజర్ అని ప్రింట్ చేద్దాం. ఎల్స్ ప్రింట్ అవి రెండు కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు ఈ ఎల్స్ బ్లాక్లో వస్తుంది. ఎల్స్ చైల్డ్ అని ప్రింట్ చేద్దాం. ఓకే, మనమైతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని అయితే రన్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎంటర్ ఏజ్ అని వచ్చింది. నేను 20 అని ఇచ్చాను, 20 అని ఇచ్చింటే అడల్ట్ అని వచ్చింది, ఎందుకంటే 18 కంటే ఎక్కువ కాబట్టి. అండ్ అగైన్ నేనైతే ఇప్పుడు 50 అని ఇస్తాను. 50 ఇచ్చిన కూడా అడల్ట్ వచ్చింది, ఎందుకంటే అది కూడా 18 కంటే ఎక్కువే కాబట్టి. అండ్ మళ్ళీ రన్ చేద్దాం. మళ్ళీ రన్ చేసి 12 అని ఇస్తాను. 12 ఇచ్చింటే చూడండి మనకైతే చైల్డ్ అని వచ్చింది, ఎందుకంటే మనం అక్కడ 12కి ఏమి ఇచ్చాం, 12 కంటే ఎక్కువ ఉంటే అని ఇచ్చాం. అంటే 12 ఉన్నా కూడా అదైతే అదే వస్తుంది. సో మనమైతే ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. 13 ఇస్తాను. 13 ఇస్తే మనకి ఏమొచ్చింది, టీనేజర్ అని వచ్చింది. బికాజ్ అది 13 అంటే మనకి సెకండ్ కండిషన్ అనేది ట్రూ అయింది అక్కడ, ఎల్సిఫ్లో ఉన్నది. నెక్స్ట్ మనమైతే లూప్స్ గురించి అయితే చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ లూప్స్ని అయితే, ఫర్ లూప్ గురించి అయితే ఇవైతే నేను ఇప్పుడు జస్ట్ ఒక మీకు బేసిక్ ఐడియా కోసం చెప్తున్నాను అంతే. నెక్స్ట్ వీడియోస్లో నేను వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ప్రోగ్రామింగ్ అంటే ఎలా ఉంటుంది, ఎలా రాయాలనేది. ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అండ్ ప్రింట్ ఐ అని ఇచ్చాను కదా, అక్కడ ఏమో ఇదంతా పైది కామెంట్ చేద్దాం, ఎందుకంటే ఊరికే రన్ అవుతుంది అది. ఓకే, ఇప్పుడైతే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే 10 టైమ్స్ ఒక లూప్ని రన్ చేయమని చెప్తున్నాం. అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 అని వచ్చింది మనకి, ఎందుకంటే ఇది ఇక్కడ ఐ ఉంది కదా, ఐలో ఫస్ట్ 10 ఇచ్చినాం కదా రేంజ్, ఆ 10 అనేది 1 by 1 అంటే ఫస్ట్ 0 తీసుకుంటుంది ఐ అనేది. 0 తర్వాత 10 అనే రేంజ్లోకి వెళ్తుంది. రేంజ్లో 10 ఉంది కదా, అంటే మళ్ళీ లూప్ అవుతుంది, అలా 10 టైమ్స్ లూప్ అవుతుంది. దట్ మీన్స్ అది 10 ఇచ్చామంటే అక్కడ 9 టైమ్స్ లూప్ అయి ఉంటుంది, ఎందుకంటే అది 0 నుంచి తీసుకుంటుంది కాబట్టి. అలా మీకైతే నేను ఫర్ లూప్ చెప్పేటప్పుడు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వైల్ లూప్ చెప్తాను మీకు. కౌంట్ ఈక్వల్ టు 0 వైల్ కౌంట్ గ్రేటర్ దాన్ 5, ఇక్కడ ఈక్వల్ చేయకూడదు, కోలన్ ప్రింట్ కౌంట్. ఇప్పుడు ఏమవుతుందంటే నేను రన్ చేశానంటే ఇది ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోతుంది, అంటే 0 ప్రింట్ అవుతూనే ఉంటుంది. చూడండి 0 0 0 0 ఆగదు అది, నేను స్టాప్ చేసే వరకు ఆగదు అది. ఇలా మనం ఇన్ఫినిట్ లూప్ వచ్చిందంటే మనకైతే ప్రోగ్రామ్ అనేది క్రాష్ అయిపోతుంది. నేనైతే స్టాప్ చేశాను దీన్ని. ఇలా రాకూడదు అంటే మనం లూప్ని బ్రేక్ చేయాలి మనమే. ఆ లూప్ని ఎలా స్టాప్ చేయాలనేది మనం ఇక్కడ కండిషన్ రాయాలి. దానికోసం మనం ఏం రాయాలంటే ఇక్కడ కౌంట్, ఆ లూప్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఆ కౌంట్ అనేది 5 అయినప్పుడు బ్రేక్ అవుతుంది. అప్పుడు మనం ఏం రాసినాం, కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1, అంటే ఒక్కసారి లూప్ అయినప్పుడు అంతా ఒకటి ఒక వాల్యూ అనేది పెరుగుతుంది. అంటే ఫస్ట్ కౌంట్ అనేది 0 ఉంటుంది, 0 + 1 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ లూప్లోకి వెళ్తుంది, అప్పుడు 1 + 1 2 అవుతుంది. మళ్ళీ లూప్లోకి వెళ్తుంది, అప్పుడు 2 + 1 3 అవుతుంది. అలా
లూప్ అనేది కండిషనల్ పోతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది రన్ చేస్తే ఏమొచ్చింది చూడండి, 1 2 3 4 5 అని వచ్చింది. ఇలా అయితే లూప్స్ అనేది వర్క్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ గురించి కూడా మీకు ఒక జస్ట్ ఐడియా ఇస్తాను. ఫంక్షన్స్ని అయితే మనం డెఫ్ అనే కీవర్డ్తో అయితే క్రియేట్ చేస్తాం. అండ్ ఇక్కడైతే మనం ఏ ఫంక్షన్ నేమ్ ఇస్తాం, మనం ఏ ఫంక్షన్ని క్రియేట్ చేయాలనుకున్నామో ఆ నేమ్ రాయొచ్చు. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు వేరియబుల్స్ లాగే. అండ్ ఇక్కడ నేమ్ అనేది పారామీటర్లో మనం నేమ్ అని ఎందుకు పాస్ చేస్తామంటే అక్కడ ఏదైనా పాస్ చేయొచ్చు. మనం దాన్ని రన్ టైంలో యాక్సెస్ చేసుకోవడానికి, అంటే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆ నేమ్ ఇస్తే మనకైతే అక్కడ నుంచి ప్రింట్ అవుతుంది. అండ్ ప్రింట్ హలో నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ హలో అనేది స్ట్రింగ్, నేమ్ అనేది మనం అక్కడ నుంచి తీసుకుంటున్నాం, పారామీటర్లో నుంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ రన్ కావాలంటే మనం ఫంక్షన్ని కాల్ చేయాలి. చూడండి, నేను గ్రీట్ అని కాల్ చేశాను. గ్రీట్ నేమ్, ఇక్కడ పైన పారామీటర్లో నేమ్ ఇచ్చాం కదా, దాని యొక్క వాల్యూని మనం ఇక్కడ పాస్ చేస్తాం. నేను సింగిల్ కోర్స్లో రామ్ అని ఇస్తాను. చూడండి, ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏమొచ్చింది, హలో రామ్ అని వచ్చింది. అలా ఫంక్షన్స్ అయితే వర్క్ అవుతాయి. వీటి గురించి కూడా నేను క్లియర్గా నెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇంకొకటి ఇక్కడ మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేసి పర్సన్ ఇచ్చాను. ఇలా కోడ్ రీయూజబిలిటీ చేసుకోవచ్చు పైథాన్లో. అంటే ఒక్కసారి ఈ ఫంక్షన్స్ వల్ల ఒక్కసారి కోడ్ రాసి మనం మెనీ టైమ్స్ ఆ కోడ్ని రిపీట్గా యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, ఈరోజు ఈ వీడియో చూసింటే మీకైతే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది. పైథాన్ అంటే ఏంటి, సింటాక్స్ ఎలా ఉంటుంది, కోడ్ ఎలా రాయాలి, లూప్స్ అంటే ఏంటివి, డేటా టైప్స్ అంటే ఏంటివి, ఫంక్షన్స్ అంటే ఏంటివి, అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటివి, లూప్స్ ఏంటివని వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.